అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 28 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పంచాంగం చెప్పేది భవిష్యత్తు కాదు, మన కర్మలకు సరైన సమయాన్ని మాత్రమే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 28, 2026 శనివారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, సూర్యోదయం 6:38, సూర్యాస్త సమయం 6:18, చంద్రోదయం 3:28, చంద్రాస్త సమయం 4:55. ఈ రోజున తిథి ద్వాదశి ఫిబ్రవరి 27 రాత్రి 10:33 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 28 రాత్రి 8:43 వరకు ద్వాదశి ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పునర్వసు. ఫిబ్రవరి 27 ఉదయం 10:47 నుంచి ఫిబ్రవరి 28 ఉదయం 9:35 వరకు పునర్వసు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ కర్కాటక రాశి కిందకి వస్తారు. యోగం సౌభాగ్య. ఫిబ్రవరి 27 రాత్రి 7:43 నుంచి ఫిబ్రవరి 28 సాయంత్రం 5:02 వరకు. తదుపరి శోభన. ఈ రోజున కరణము భవ. ఫిబ్రవరి 28 ఉదయం 9:36 వరకు. తదుపరి బాలవ. ఫిబ్రవరి 28 రాత్రి 8:43 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయాలు. వర్జ్యము సాయంత్రం 5:15 నుంచి సాయంత్రం 6:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి ఉదయం 8:58 వరకు. రాహుకాలం ఉదయం 9:33 నుంచి ఉదయం 11:01 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 6:38 నుంచి ఉదయం 8:06 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5:03 నుంచి ఉదయం 5:51 వరకు ఉంటుంది. అమృతకాలము ఉదయం 7:17 నుంచి ఉదయం 8:48 వరకు. మరలా రేపు రాత్రి 2:26 నుంచి తెల్లవారుజామున 3:57 వరకు ఉంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:20 నుంచి సాయంత్రం 6:44 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానం హిమవంతుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, సూర్యదేవుని తల్లి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, నామకరణము, శాంతి హోమాదులకు, అన్నప్రాసనకు, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, ప్రయాణాలకు, ఉపనయనం, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, వ్యవసాయ వ్యాపార పనులు చేసుకోవటానికి, ఏదైనా కొత్తగా ఉద్యోగాలు లాంటివి చేరటానికి కానీ, అడ్మిషన్స్ లాంటివి తీసుకోవటానికి కానీ, స్కూల్కి సంబంధించి, అలాగే రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవటానికి అయితే ఈరోజు పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ, పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 28 ఉదయం 9:34 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 28 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి, ఇంకొక మంచి వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.